స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. సో క్రిప్టో కరెన్సీలో మనం రకరకాల కాయిన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అవునండి. మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి చూస్తే సడన్ గా వాటి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎంత సడన్ గా ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటండి? శిరీష్ గారు, నేను ముందు నుంచే చెబుతున్నాను, బేర్ మార్కెట్ రన్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం క్రిప్టో కరెన్సీని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోమని మనం వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు సుమారుగా బిట్ కాయిన్ వచ్చేసి 15 lakhs to 18 lakhs మధ్యలో ట్రేడ్ అయ్యేది అనమాట. ఇప్పుడు అదే బిట్ కాయిన్ 52 లక్షల నుంచి 55 లక్షలు అయిందండి. అంటే ఆల్ టైమ్ హైకి దగ్గరగా రీచ్ అవుతుంది. ఆ టచ్ మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. బట్ 200 మినిమం సార్, ట్యాక్స్లు ఇవన్నీ పక్కన పెట్టేయండి, తీసేయండి. 200% రిటర్న్స్ అయితే 1 yearలోనే బిట్ కాయిన్. ఏది బిట్ కాయిన్ అంటే కింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అంటారు. ఈ కింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ కొన్ని వేల రెట్లు పెరిగినా మళ్ళీ పెరిగింది. ఎందుకు పెరిగిందో తెలుసా? బేర్ మార్కెట్లో ఏం జరిగింది? అందరూ సెల్ చేస్తూ ఉంటే భయపడతారు. వాల్యూ ఉందని తెలిసినా, ఫ్యూచర్లో వాల్యూ ఉంటుందని తెలిసినా ఎందుకులే తర్వాత కొనుక్కుందాలే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫోమో ఎఫెక్ట్ అంటారు. అంటే క్రిప్టో ఏమంటారంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటారనమాట. ఈ ఫోమో ఎఫెక్ట్ క్రియేట్ అయ్యేసరికి ఆల్రెడీ అమ్మిన వాళ్ళు, ఎప్పుడు కొంచెం లాభంలో అమ్మిన వాళ్ళు మళ్ళీ కొనడం మొదలుపెట్టారు. అలానే మైకల్ సేలర్ అని ఒక అతను ఉంటారండి బిట్ కాయిన్లో. అతనికి మైక్రో స్ట్రాటజీలో కొన్ని లక్షల బిట్ కాయిన్లు ఉన్నాయి. కానీ మళ్ళీ రీసెంట్గా బిట్ కాయిన్ పెరిగిన తర్వాత కూడా 3000 బిట్ కాయిన్లు మార్కెట్లో నుంచి కొన్నారు. అంటే ఏమవుతుందంటే ఆల్రెడీ పెరిగిందిగా రేటు, అవి అమ్ముకోకుండా ఇంకా కొంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర రీసెర్చ్ టీమ్ కానీ చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు కూడా కొనేటప్పుడు నార్మల్ పీపుల్ ఏం ఆలోచిస్తారంటే, ఓహో ఇంకా ఫ్యూచర్ ఉంది దీనికి, డెఫినెట్గా ఇది గోల్డ్ ఈటీఎఫ్ అప్రూవ్ అయిన తర్వాత 10 to 15 times అయింది. బిట్ కాయిన్ ఈటీఎఫ్ అయిన తర్వాత ఇంకా జస్ట్ 1.5% అనమాట పెరిగింది. ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇంకొక అదృష్టం ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ వచ్చేసి 13 to 12 అంటే 13 to 14 trillion dollars మధ్యలో ఉంటుంది మార్కెట్ క్యాప్. ఈ బిట్ కాయిన్ వచ్చేసి $1.2 trillion మార్కెట్ క్యాపే. రీసెంట్గా వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే సిల్వర్ మార్కెట్ క్యాప్ ఉంటుంది కండి. ఆ సిల్వర్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన వాడుకలో ఉంది. సిల్వర్ నాణ్యాలని అని ఆ వాడుకలో ఉన్నదే ఒక 10 సంవత్సరాల క్రితం ఒక టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్ అంటాను నేనైతే బిట్ కాయిన్ని. క్రిప్టో కరెన్సీకి వచ్చిన ఒక టెక్నాలజీ సంబంధించింది కాబట్టి అది క్రాస్ చేసింది. ఇప్పుడు సిల్వర్ని క్రాస్ చేసింది, రేపు గోల్డ్ని కూడా క్రాస్ చేయొచ్చు. అంటే గోల్డ్ని క్రాస్ చేయాలంటే ఇంకా 10 to 12 times ఇంకా పెరగాల్సి ఉంటుంది. అయితే గోల్డ్కి అన్లిమిటెడ్, ఇదేమో లిమిటెడ్. ఇంకా ఎక్కువ మందిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే బిట్ కాయిన్ ఈటీఎఫ్ అప్రూవ్ అయిన తర్వాత మరి వీళ్ళు ఎక్స్చేంజెస్లో కొనరండి. పెద్ద కంపెనీ వాళ్ళందరూ ఓటీసీ అంటారు, అంటే ఓవర్ ద కౌంటర్ అంటారు అనమాట. బ్యాక్ ఎండ్లోనే వాళ్ళు కొనుక్కొని ఒక డీల్ సెట్ చేసుకొని వాళ్ళకున్న బిట్ కాయిన్స్ను కొనుక్కుంటారు. ఆ ఓటీసీలో అసలు ప్రాబ్లం ఏంటంటే అమ్మేవాళ్ళు లేరు అనమాట ఎక్కువ. దానివల్ల మళ్ళీ వీళ్ళందరూ ఎక్స్చేంజ్లో కొనాల్సి వస్తుంది. అసలు ఈ ఎక్స్చేంజ్లో కనుక కొంటే ఇప్పటికే ఎక్కడికి వెళ్ళిపోయేది బిట్ కాయిన్ అనేది. ఓటీసీ ద్వారా కొని ఇంకా సప్లై సరిపోక మళ్ళీ ఎక్స్చేంజ్లో కొంటున్నారండి. దానివల్ల బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యి, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే బిట్ కాయిన్ ఆల్వింగ్ అని మనం అనుకున్నాం కదని, ఈ ఆల్వింగ్ కూడా ఇంకొక ఏప్రిల్ ఎండ్ కానీ మే ఫస్ట్ వీక్ మ్యాక్సిమం ఏప్రిల్లోనే ఉంటుంది. ఆల్వింగ్ టయానికి ఎప్పుడు చూసుకున్న ఆల్వింగ్ జరిగిన టయానికి ఇంకో 4 yearsకి మినిమం 3 to 5 times అయితే బిట్ కాయిన్ రిటర్న్స్ వచ్చినాయి అనమాట. అంటే మధ్యలో తగ్గిన ఓవరాల్గా కొంచెం లాంగ్ టర్మ్లో రిటర్న్స్ వచ్చినాయి. ఈ ఫీల్డ్ని ఇంకా ఇంటర్నేషనల్గా ఎక్కువ ఆదరిస్తున్నారు. అలానే ఒక బిట్ కాయిన్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకున్న యూని అనే కాయిన్ కానీ మనం $5 to $7 మధ్యలో డిస్కస్ చేసాం కదండి. అది ఇప్పుడు చూస్తే $12లో ఉంది. ఓకే. అలానే మనం ఇంకో కాయిన్ డిస్కస్ చేసుకున్నాం, న్యూరాలింక్ అని. అది $0.2 కూడా పడిపోయి మళ్ళీ $1లో ట్రేడ్ అవుతుంది. అంటే ఈ రిటర్న్స్ క్రిప్టోలోనే సాధ్యమండి. అంటే వేరే ఫీల్డ్స్ ఇస్తున్నా క్రిప్టోలో ఏంటంటే న్యూస్ మార్కెట్ కనుక పాజిటివ్గా ఉంటే చిన్న మంచి గుడ్ న్యూస్ ఒక్కటి అనౌన్స్ చేసిన రిజల్ట్ అనేది అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు దాకా బాధపడ్డ వాళ్ళందరూ అంటే ఎప్పుడైతే 2021లో ఆల్రెడీ హైకెళ్ళి మార్కెట్ తగ్గుతూ వచ్చింది. అంటే 2 years ఎవరైతే ఓపిక పట్టారో 2024 మంచి సంవత్సరం క్రిప్టో లవర్స్ అందరికి గుడ్ ఇయర్ అనమాట. అంత మంచి రిటర్న్స్ మేబీ వస్తాయి అనుకున్నాను, కానీ ఒక 4 months తర్వాత 5 months తర్వాత వస్తాయి అనుకున్నా. జస్ట్ ఒక 20 to 25 daysలోనే ఇంత మంచి రిజల్ట్ రావడం మన క్రిప్టో ప్రపంచానికి ఒక అదృష్టం. ఈ టైంలో మన వీడియోలు చూసి స్కామ్స్ కాకుండా రియల్ వాటిల్లో పెట్టుబడి పెట్టుకున్నందుకు మన యూజర్స్ కూడా చాలా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటున్నారు. ఒక ఆస్ట్రేలియా పర్సన్ మన ఎన్ఆర్ఐ మన
ఈ వీడియోలు చూసి మన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఆ టైంలో ఒక ట్రెండింగ్‌లో ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్ మనం సజెస్ట్ చేసినప్పుడు $1.2 ఉంది. ఇప్పుడు అది రీసెంట్‌గా $5 అయింది. అంటే 200% రిటర్న్స్. అతను ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా మన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టామన్నమాట. ఇలా ఒక్కళ్ళు కాదండి. వాళ్ళ మంచి లవ్లీ ఇనో అనే కాయిన్ ఉంది. 82% పెరిగింది. అప్పుడు ట్యాక్స్‌లన్నీ పోయినా కూడా ప్రాఫిట్‌లోనే ఉంటున్నారుగా. అందుకనే ఈ ఫీల్డ్ ఎంత వద్దన్నా మంచి కాయిన్, మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే వి విల్ క్రియేట్ వండర్స్ అండి. సో, ఇది మనీకి సంబంధించిన ఫీల్డ్ కాదు శిరీష గారు. ఇంకొక కాయిన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే మనం డెవిఐ అని మీకు ఒక కాయిన్ చూపించా కదండీ. $3.3 అప్పుడు నేను స్క్రీన్ మీద చూపించాను. ఆ వీడియో కూడా మన ప్రేక్షకులు చూడొచ్చు. ఇప్పుడు ఎంత ఉందంటే అది $6కి వెళ్ళి ఆల్ టైమ్ ఏమో. మళ్ళీ దాన్ని ఏమంటారంటే డీసీఏ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ కొన్న వాళ్ళు కొంతమందిని అమ్ముకుంటే ప్రాఫిట్‌లో మళ్ళీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొనుక్కుంటున్నారు. అలానే ఇంకో కాయిన్ డిస్కస్ చేసుకున్నాం. ఏది సొలానా అని ఒక కాయిన్ డిస్కస్ చేసుకున్నాం. అది అప్రాక్సిమేట్‌గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు $90-100 మధ్యలో ఉంది. అది ఈ రోజున చూస్తే $130లో ఉందన్నమాట. ఏదైనాండి మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ప్రాజెక్టు మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. ఏది డిస్కస్ చేసుకున్నా మనం ఎడ్యుకేషన్ కోసమే గానీ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఈ కాయిన్స్ చూపిస్తేనే కదా ఓహో! రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి. ఫేక్ ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయని మన యూజర్స్‌కి అర్థమయ్యేది. షిబా ఇను కాయిన్ అని ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను మీకు. మేడం అది చాలా రెట్లు పెరిగింది. ఇప్పటికి పెరుగుతూనే ఉందని. నిన్న చూస్తే షిబా ఇను కాయిన్ జస్ట్ ఈ 1 మంత్‌లో ఇతని రిటర్నే 200-300% ఉంది. షిబా ఇను ఆల్రెడీ పెరిగిన కాయిన్. ఇంకా పెరుగుతూనే ఉంది. ఫ్లోకీ ఇను అని ఇలాన్ మస్క్ జస్ట్ సరదాగా ట్వీట్ చేసిన కాయిన్. అది కూడా 100% రిటర్న్స్. ఇలా ఒక్కటని కాదండి. బాంక్ అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదండీ. ఆ స్క్రీన్ మీద ఆ బాంక్ కాయిన్ కూడా చూస్తే జస్ట్ మన గ్రాఫ్ గనుక ఉంటే ఆ గ్రాఫ్‌లో మీరు చూడొచ్చు క్లియర్‌గా మినిమమ్ 100% రిటర్న్స్. ఏ కాయిన్ మనం ఇక్కడ టచ్ చేసిన ప్రతి కాయిన్ స్టూడియోలో నేను చెబుతున్నాను. అన్నీ ఆ టైం నుంచి అయితే ఇప్పటికి డబుల్, త్రిబుల్ అయినాయండి. ఎవరైతే ఆ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారో డెఫినిట్‌గా దే విల్ బీ ఇన్ గుడ్ ప్రాఫిట్స్. కొంతమంది నా ఫీడ్‌బ్యాక్ షేర్ చేస్తున్నారు. సార్ మీకు మళ్ళైతే మేము ఫోన్ చేయలేదు, అప్రోచ్ అవ్వలేదు గానీ, మీ వీడియో నేను చూసి యూనిసాప్ అనే కాయిన్ మీద కొంచెం పోర్ట్‌ఫోలియో పెంచుకున్నానండి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అయిందని నాకు మంచి ఆ ఫీడ్‌బ్యాక్ అనేది అంటే ఏంటంటే మన యూజర్స్ అలాంటి ఫీడ్‌బ్యాక్ షేర్ చేసినప్పుడు మనకి కూడా ఆనందం. ఇంకా కంటెంట్ డెలివరీ చేయాలని. సో, ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ మేడం ఉన్నాయి. ఇంకా అయితే చాలామంది మేము మిస్ అయ్యాం. ఇంక ఇయేనా ఆపర్చునిటీస్ ఇంక రావా అంటే అలా ఏం లేదు. ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. వచ్చిన వాటిలో బెస్ట్ వాటిని పట్టుకోవడంలోనే ఉంటదంతా. సో, ఇలా ఎవరైనా కూడా మరి క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. ఒక రైట్ ప్లాట్‌ఫామ్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి గనక ఇన్వెస్ట్ చేయాలి. మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? శిరీష గారు, నాకు ఈ మధ్య ఆనందం ఏంటంటే మన క్రిప్టో కరెన్సీ డెమో క్లాసుల్లో డాక్టర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. అసలు ఆ డాక్టర్స్ కూడా కొంచెం హై లెవెల్ డాక్టర్సే. వాళ్ళు కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. అప్పుడు అర్థమైంది అబ్బా! ఎంతమందిని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీదని. సో, ఎప్పుడైతే మనం డెమో క్లాస్ కండక్ట్ చేసామో వీళ్ళందరికీ వాట్సాప్ నెంబర్ ఉంటది ఇక్కడ. మన స్క్రోల్ అవుతూ ఉంటది. వాళ్ళు మెసేజ్ గనుక కాల్ చేస్తే వాళ్ళకి డెమో క్లాస్ లింక్ మనం ఇస్తాం. ఆ డెమో క్లాస్‌లో జాయిన్ అయితే వాళ్ళందరూ ఇంగా అసలు కొంచెం క్రిప్టో గురించి ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తున్నాం కొంచెం. ఇంకా డీప్‌గా కావాలంటే వాళ్ళు మన క్లాసెస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ శిరీష గారు.